మనం ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ఉన్నాం. పాశ్చాత్య దేశాల నుంచి అంటే అంటించుకోవడానికి ట్రై చేసే ఒక కల్చరు. ఎగ్జిస్టింగ్ సొసైటీ అమ్మాయి అంటే ఇలా ఉండాలి, తల్లంటే ఇలా ఉండాలి, కూతురంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి అనే ఒక కల్చరల్ బ్యారియర్ని ఇంకా స్టిగ్మా లాగా ఉంచి దాన్ని బ్రేక్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఈ కల్చర్ సొసైటీ పరంగా అంటే జరిగేది ఒకటైతే, ఇంట్లో జరిగేది ఒకటైతే, ఇంకా కాన్షియస్నెస్ ఆఫ్ ద సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళలానే ఉన్నాయి. ఓకే. అంటే మనకి తెలుసు సొసైటీలో ఉంటున్న మనకి ఎలా ఉంటున్నాము, సొసైటీ ఎలా మారుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసినా ఇంకా సొసైటీ నార్మ్స్ ప్రకారం ఆడపిల్లంటే ఇలానే ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్తను తప్పించి ఎవరిని తాకూడదు, ఎంత తోపు ఐశ్వర్య హీరోయిన్ అయినా సరే సినిమాలు మానేయాలి, భర్తతిగా పిల్లల్ని కానీ ఇంట్లో ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని కొంచెం బ్రేక్ చేయడానికి ట్రై చేసిన కరిష్మా కపూర్ 2-3 సినిమాలతో ఆగిపోతే, ఇంకొంచెం ముందుకెళ్ళి బ్రేక్ చేసిన రీసెంట్ సమంత ఎండెడ్ అప్ ఇన్ డివోర్స్. ఎగ్జాంపుల్. ఓకేనా? సో సొసైటీ ఏంటి, భర్తను పెట్టుకొని నువ్వు అంటావా మామ చేస్తా, అసలు నువ్వు అదా నువ్వు ఇదా అని కామెంట్లు గుప్పించిన ఈ నెటిజన్లు, అమ్మాయి హీరోయిన్, నువ్వు అమ్మాయిని హీరోయిన్ లానే చూసావు, పాత్రకి న్యాయం చేస్తోంది, ఆపర్చునిటీ వచ్చింది చేసింది కాదు. భర్త ఉంటే పిల్లల్ని కనాలి, భర్తకి మాత్రమే శరీరం ఇవ్వాలి, భర్తకి మాత్రమే శరీరం చూపించాలి, నువ్వు హీరోయిన్ అయినా ఎవరైనా అనే ఆపాదన ఉందా లేదా? అది తప్ప ఒప్పే? సమంత ఏం చేయాలి నువ్వు చెప్పు? కెరియర్ మానేసి పిల్లల్ని కంటూ అమలలాగా ఇంట్లో కూర్చోవాలి. అలా ఉంటే కరెక్ట్ అంటే నువ్వే అన్నావు కదా. సో సొసైటికల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఈ ఉదంతులు మనం ఏదైతే చూస్తున్నామో, ఈ అమ్మాయిలు నిజంగా అంత తోపులు, చంపేసే అంత ఎబిలిటీ ఉన్నోళ్ళు అంత పోటుగత్తెల్లాగా వెళ్ళిపోయి బాయ్ ఫ్రెండ్లతో వెళ్ళి బతకచ్చు కదా, ఎందుకు చంపేస్తున్నారు? నేను ఒక్కొక్కటి విశదీకృతంగా చెప్తాను. నేను మేఘాలయ కేసులో నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళ మదర్ తేడాగా పెంచి లేకపోతే ఇంకోలాగా ఈ అమ్మాయిని మాట వినకుండా అయితే అంత పద్ధతిగా అంత హెవీగా పెళ్లి చేయరు. సో దే లవ్ దేర్ డాటర్. వాళ్ళ అమ్మాయిని చాలా ఇష్టం, చాలా అల్లారు ముద్దుగా పెంచి, అది కూడా క్యూట్ గా దొక్కలాగా మంచిగా శుభ్రంగా తిని చక్కగా ఫుడ్ పెట్టి, అంటే అమ్మాయిని ఏదో డ్రైన్ చేసి ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రుల్లాగా డ్రమాటిసైజ్డ్ కుటుంబం లాగా అనిపించలేదు. ఇక్కడ అమ్మాయికి తల్లిదండ్రి కావాలి, మళ్ళీ తల్లిదండ్రి యాక్సెప్టెన్స్ కావాలి. సైకాలజీ పరంగా నువ్వు అడిగావు కదా. అండ్ షీ ఆల్సో వాంట్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ విధవ అయిపోయి ఇంట్లో కూర్చుంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా అనే ఒక కాంటెక్స్చువల్ క్రియేటెడ్ మర్డర్ అది. సో ఇక్కడ ఇంకా తను సొసైటీ నుంచి యాక్సెప్టెన్స్ కోరుకుంటుంది, ఇంకా తల్లిదండ్రుల నుంచి యాక్సెప్టెన్స్ కోరుకుంటుంది సబ్ కాన్షియస్ లో చూసుకుంటే. అండ్ డబ్బులు కావాలి బతకడానికి. సో తనకున్న బుద్ధితో, తనకున్న విఘ్నతతో వేసిన స్కెచ్ అది. సో సొసైటీ మనకు కొన్ని నార్మ్స్ పెట్టినవి బ్రేక్ చెయ్యాలా వద్దా? బ్రేక్ చేసి బతికితే జనాలు వస్తున్నారు, బ్రేక్ చేయకుండా బతకలేని సంస్కృతిలోనే బతుకుతున్నాం. మళ్ళీ హస్బెండ్ ఉండగా బాయ్ ఫ్రెండ్తో ఉండడం లీగల్గా యాక్సెప్టబుల్. కోరికలు రాకుండా ఉండగలుగుతున్నావా? ఉండలేవు. సో అలాంటి సంస్కృతిలో ఉన్నప్పుడు ఏది జరిగినా సరే ఒక సప్రెషన్ మోడ్కి వెళ్తుంది విమెన్. ఎండ్ ఆఫ్ ద డే మగాడిని ఇప్పుడు ఎక్కడ ఇన్ని కేసులు మనం ఇప్పుడు ఇన్ని బయటకు వస్తున్న, ఆడవాళ్ళు చంపారు, మగవాళ్ళు చంపనివి లేవా? భార్యల్ని పీకలు కోసేసి, గ్యాస్ లో పెంచేసి, బర్న్ చేసేసి, ముక్కలుగా కట్ చేసి చంపిన ఎన్నో కేసులు ఉన్నాయా లేవా? అవి ఇన్ని రోజులు ఇంత ట్రెండింగ్గా బయటకు రాలేదు. అంటున్నానని కాదు, దీనికి నాకు నెగిటివ్ కామెంట్లు వచ్చినా పర్లేదు. ఆడది ఏదన్నా చేస్తే భూతద్దంలో పెట్టి చూపించే సమాజం మందిలో ఉన్నాం, ఇంకా ఉన్నాం. ఆడది చేస్తేనే బయటకు వస్తున్నాయా? అంటే మగాళ్ళు చేసినవన్నీ ఎన్ని కేసులు నేను చూపించినా కోర్ట్స్లోను పోలీస్ స్టేషన్లో మరుగుపడిపోయి ఉన్నాయి. ఆడవాళ్ళు ఎంతమంది జీవితాలు కోల్పోయారో తెలుసా? నేనేమి విమెన్ ఎంపవర్మెంట్ లేకపోతే విమెన్కి సపోర్ట్ చేయట్లా. ఇక్కడ ఏంటంటే కల్చర్గా ఒక షాక్ మనకి, ఆడవాళ్ళు సప్రెసివ్గా ఉండాలమ్మా, నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి,
నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, నీకు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా డెసిషన్స్ తీసుకొని నీకు నచ్చినట్టు ఉండకూడదు. ఏమనంటే మేము నీకు తిండి పెడుతున్నాం, నిన్ను పెంచాం, నీ బాగోగులు మాకు తెలుసు, మంచి చెడు మాకు తెలుసు, నువ్వు చచ్చినట్టు మేము చెప్పినట్టు వినాలి. మహా అయితే నేను చదువుకోవడానికి పంపిస్తాం, బట్ నీ ఇండివిజువాలిటీ ఉండకూడదు. పెళ్లి చేస్తాం, వాడు నిన్ను సుఖంగా చూసుకున్నా, సెక్షువల్గా ఫుల్ఫిల్ చేసినా చేయకపోయినా నీకు కావాల్సినంత సుఖాన్ని, సంతోషాన్ని, డబ్బుని, అర్హతని, సొసైటీలో ఒక పేరుని, లేకపోతే అత్తమామలు నిన్ను సరిగ్గా ట్రీట్ చేసినా చేయకపోయినా నువ్వు అన్ని నవరంధ్రాలు క్లోజ్ చేసుకొని ఉండాలి. అలా ఉంటేనే నిన్ను ఒక ఆడదానిగా గుర్తిస్తుంది సమాజం, యాక్సెప్ట్ చేస్తుంది, సరైన మహిళ అంటది. లేకపోతే మహి బీప్ అంటది. ఓకే, మహిలో ఉన్న బీప్ అంటది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు. ఆ భర్త ఏం చేసినా చేయకపోయినా పిల్లలు ఏదో ఒకసారి పుట్టేస్తారు. వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళని పెంచుకుంటూ, వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ, వాళ్ళకి కావాల్సినవి వండి పెడుతూ, పైగా నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి భర్తకి సపోర్ట్ చేసి ఆ డబ్బులన్నీ పిల్ల పాపలకే ఖర్చు పెట్టాలి. కానీ నీ అందం, నీ సోకు, పెళ్ళైన తర్వాత సెక్సీ బట్టలు, బయటకి నీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళటం, వేరే ఫ్రెండ్స్ ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి, మగాళ్ళతో మాట్లాడితే నువ్వు వాడితో ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకున్నావు అంటారు. అంటున్నారా లేదా? ఇదొక సొసైటీ నామ్. ఇందులో మహిళ ఎంతవరకు బతకగలుగుద్ది? ఎలా బతకాలి? డబ్బులు సంపాదించాలి, మేనేజర్ ఏదో అంటాడు, సాయంత్రం లేట్ అవుద్ది, పిల్లల్ని చూసుకోవడం కుదరదు, ఫీవర్ వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డిప్లాయ్మెంట్ ఉంటుంది అదే రోజు నైట్, భర్త గుర్రుని నిద్ర పెట్టాడు, ఆడపిల్లవి చూసుకో. అలాంటి భర్తలు కూడా ఇంకా ఇంకా ఉన్నారు. ఏమి అందరేం సపోర్ట్ చేసే ఇట్లా బయటకు రావట్లేదు అంతే. సో ఇంత సప్రెషన్ అండ్ డిప్రెషన్ ఉన్న మహిళ అసలు ఇదంతా ఎందుకు తీసుకోవాలి అనే కాంటెక్స్ట్కి వస్తున్నారు. మా సుఖం సంతోషం మేము ఎందుకు వెతుక్కోకూడదు? భర్త నాకు ఫిజికల్గా ఫుల్ఫిల్ చేయకపోతే నేను బయటకు వెళ్ళి వెతుక్కుంటాను అనే ఒక గళం విప్పిన దగ్గర నుంచి సుప్రీంకోర్టు వారు ఆమోదం ఇచ్చారు. భర్త చేస్తే క్రిమినల్ అఫెన్స్, పట్టుకుంటే పాప ఆవిడకి ఏం వస్తుంది, వాడైనా ఏం పిక్కుంటావు, క్రిమినల్ అఫెన్స్ పెడతావు, కోర్టుకు వెళ్తావు, నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఉంటానని ఎన్ని ఉదంతులు జరిగినా, ఎంతమంది మహిళలు ఏడ్చిన, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మా హస్బెండ్ మమ్మల్ని, మా పిల్లల్ని రోడ్డు మీద పడేస్తున్నాడన్నా ఏం చేయలేకపోయింది కోర్టు. ద కర్మ కమ్స్ బ్యాక్. ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు, మీరు కూడా అన్ని మూసుకొని ఉండడం చెప్పింది. ఇన్ ద సెన్స్ లా అనేది బయాస్డ్ కాదమ్మా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకటే. మనం ఇప్పుడు లా అనేది అమ్మాయిలు హత్య చేశారు కాబట్టి హత్యలు యాక్సెప్ట్ చేస్తున్నారా, మహిళా ఎంపవర్మెంటా, లేకపోతే లాలు సరిగ్గా లేవని హత్యలు చేస్తున్నారా? అమ్మాయిలు హత్యలు చేసినా లా అదే, అబ్బాయిలు హత్యలు చేసినా లా అదే. హత్య చేసినోడికి పనిష్మెంట్ ఉంటుంది, 7 years to లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, తీవ్రత ఎక్కువైతే ఉరి తీస్తారు, లేకపోతే ఇంప్రిజన్మెంట్ విత్ డెఫినెట్గా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, పెనాల్టీ. బట్ ఆడవాళ్ళు ఉన్న సొసైటీలో ఒక ఇమాజినరీ ఐడల్ విమెన్ ఉంది. నువ్వు ఉండగలవా? నీకు ఇండిపెండెన్స్ ఉండకూడదు, నీ ఇండిపెండెంట్ థాట్ ఉండకూడదు, నీకు నచ్చిన పని చేయకూడదు, సాయంత్రం అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు మెషిన్లో పనిచేసి ఏ అబ్బాయితో మాట్లాడకూడదు, ఏ అమ్మాయితో మాట్లాడకూడదు, సరిగ్గా బట్టలు వేసుకోవాలి, నీకు నచ్చినట్టు ఉండకూడదు, అందంగా ఎక్కువ రెడీ అవ్వకూడదు, టూ మచ్ అటెంటివ్ సీకింగ్గా ఉండకూడదు, మళ్ళీ జాగ్రత్తగా వచ్చి నిద్రపోయి పడుకొని మళ్ళీ పొద్దున్నే పని చేసి నెలకు ₹1,00,000 సంపాదించి మళ్ళీ భర్తకి ఇచ్చి, భర్త ఏం చెప్పినా విని, మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళు ఏం చెప్పినా సపోర్ట్ స్ట్రక్చర్ లేకపోయినా నీ ఎమోషనల్ ట్రామా, ట్యాంట్రమ్, పోస్ట్ డెలివరీ ఏదున్నా సరే మళ్ళీ సంపాదించి మళ్ళీ, ఇదొక ఐడల్ విమెన్. దీన్ని ఫుల్ఫిల్ చేయలేని ఆడవాళ్ళందరూ తప్పే ఉంటుంది సొసైటీ. నువ్వేమంటావు? నువ్వు చెప్పు. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను నేను. కరెక్టే మ్యామ్. ఏమంటావు? ఏం చేయాలి? సొసైటీదే మొత్తం ఇంకేముంది ఏం చెయ్యాలి? ఆడవాళ్ళు ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మగాడిదా తప్పు? మనలాంటి ఇంట్లో పెరిగి వచ్చిన ఆడపిల్లే కదా అని అర్థం చేసుకోలేని అత్తదా తప్పు? నీ కూతురైతే ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని ఉండాలి, కోడలు మాత్రం ఇంట్లో అన్నీ పనిచేసి నీ కొడుకు ఎలా ట్రీట్ చేసినా వాడికి మాత్రమే ప్రేమ ఇవ్వాలి అని చెప్పి అడిగే మామదా తప్పు? నీ పెళ్ళం ఎవరితోనో వెళ్తుంటే చూశాను, అక్కడేం చేస్తుంది ఈ టైంలో, ఇలా అనే బామ్మరుదులదా తప్పు? అర్థం కాని వ్యర్థమైన రిలేషన్షిప్ నొటేషన్లు, కొటేషన్లు పెట్టుకొని అది ఫుల్ఫిల్ చేయలేదని టార్చర్ పెట్టే భర్తలదా తప్పు? ఆడది ఎవరికి సమాధానం చెప్పాలి? సమాజానిక, మగాడిక, తల్లిదండ్రులక, పిల్లలక, అత్తమామలక, బామ్మరుదులక, చెల్లెళ్ళక, వద్దలక, వీళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసి వెనక్కి తిరిగి చూసుకుంటే తనకెవరున్నారు?